ఆస్క్ డాక్టర్ జాన్వాట్స్ అని టైప్ చేసి మీ క్వైరీని అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. తిన పేరు నవీన్. ఏమడుగుతున్నా అంటే, నా వయసు 34. నేను నెల క్రితం 2 సార్లు పిఆర్పి చేయించుకున్నాను. అయితే నేను ఇప్పుడు ఫినాస్టైడ్ 1 mg వాడవచ్చా? దయచేసి తెలియజేయండి. మీరు పిఆర్పి చేయించుకున్నారు, డెఫినెట్గా ఒక డాక్టర్ దగ్గర, ఒక డర్మటాలజిస్ట్ దగ్గర చేయించుకుంటూ ఉంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఆ డర్మటాలజిస్ట్ మీకు తప్పకుండా బయోటిన్ కానీ, మినాక్సిల్ కానీ, లేకపోతే దానికి సంబంధించి ఇంకేదైనా సీరమ్స్ అవసరమైనా, షాంపూస్ అవసరమైనా మీకు చెప్పే ఉంటాడు. మీరు ఏది ఫాలో అవ్వాలన్నా, ఒక డ్రగ్ స్టాప్ చేయాలన్నా, ఇంకొక కొత్త లోషన్ కానీ, కొత్త ట్యాబ్లెట్ కానీ స్టార్ట్ చేయాలన్నా, మీ డర్మటాలజిస్ట్ మిమ్మల్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైతే సజెస్ట్ చేస్తారో మీరు అదే ఫాలో కావడం ఎంతైనా మంచిది. ఇప్పుడు ఈ ఫినాస్టైడ్ ట్యాబ్లెట్ గురించి ఏదైతే అడిగారో, మీ వయసును బట్టి, మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ని బట్టి, మీ హెయిర్కి ఉన్న అవసరాన్ని బట్టి ఈ ఫినాస్టైడ్ మీకు యాప్టా కాదా అనేది మీ డర్మటాలజిస్టే డిసైడ్ చేస్తారు. దయచేసి ఆన్లైన్ సజెషన్ తీసుకోవద్దండి, మీ డర్మటాలజిస్ట్ దగ్గరికే వెళ్ళండి. దీని పేరు శ్రీనివాస్ పి. ఏమడుతుందంటే, సార్ మా డాడ్ హెయిర్ని నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చా? ప్లీజ్ టెల్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంట్ అనమాట. అంటే ఎవరి హెయిర్ని వాళ్ళ బాడీకే మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఇది బాగా వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ బాడీ హెయిర్ కనుక ట్రాన్స్ప్లాంట్ చేస్తామో చాలా రకాల రిజెక్షన్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకని అటువంటివి అటెంప్ట్ చేయము. సో డెఫినెట్గా మీ ఫాదర్ హెయిర్ మీకు పెట్టే ప్రయత్నం చేయకూడదు. దీని పేరు సాయి బాస్వంత్. ఏమడుతుందంటే, సార్ ప్లీజ్ కెన్ యూ సజెస్ట్ మీ బెస్ట్ మినాక్సిల్ బ్రాండ్. మినాక్సిల్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, బట్ కొన్ని రెప్యూటెడ్ కంపెనీస్ ఉన్నాయి. నేను కామన్గా ప్రిఫర్ చేసేది ఏంటి అంటే డాక్టర్ రెడ్డీస్ కానీ లేదా సిప్లా కంపెనీవి కానీ. డాక్టర్ రెడ్డీస్ అయితే మింటాప్ అనే బ్రాండ్తో వస్తుంది, మళ్ళీ 2%, 5%, 10% అలా. సిప్లా అయితే 2GAIN అని వస్తుంది, దాంట్లో ఫోము మళ్ళీ లోషను, దీంట్లో కూడా 5%, 2% అలా ఉంటాయి. సో ఇంకా చాలా బ్రాండ్స్ ఉండొచ్చు, బట్ నేను యూజువల్గా ఇవి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. దీని పేరు నేను చదివాను. ఏమని అడుగుతుంది, సార్ నాకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ చాలా థిన్ అయింది. ఆల్మోస్ట్ ఒక 1 year సరిగ్గా తినలేదు. డిప్రెషన్ వల్ల 3 daysకి ఒకసారి తిన్నాము, 2 daysకి ఒకసారి తిన్నాము, అలా చేశాను. ఇప్పుడు కరెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తే హెయిర్ థిక్ అవుతుందా? మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బయట కావచ్చు, లేదా మీ ఇంట్లో కావచ్చు, మీ ఫైనాన్సెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మన బాడీని మనం కాపాడుకోవడం ఎంతైనా అవసరం. మనం ఇల్లు పాడైతే ఇంకో ఇల్లు కట్టించుకోవచ్చు, కారు పాడైందంటే ఇంకో కారు కొనుక్కోవచ్చు. కానీ ఈ బాడీ పాడైంది అంటే మళ్ళీ మీకు ఉండడానికి ఇంకో బాడీ లేదు. సో నేను చెప్పేది ఏంటి అంటే, స్పెసిఫిక్గా మీరు మీ బాడీని కాపాడుకోవాలి. 3 పూట్ల తినడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు డిప్రెషన్ వల్ల కావచ్చు, లేకపోతే ఎక్కువ ఆలోచించడం వల్ల కావచ్చు, ఫుడ్ను నెగ్లెక్ట్ చేయడం అనేది ఎప్పటికీ మంచిది కాదు. ఇప్పుడు మీరు అడిగిన పాయింట్ ఏంది అంటే, మీకు జుట్టు అంతా రాలిపోయింది న్యూట్రిషన్ సరిగా లేకపోవడం వల్ల, మళ్ళీ న్యూట్రిషన్ ప్రాపర్గా తింటే జుట్టు వస్తుందా అంటే, ఫస్ట్ మనం చేయాల్సింది మీకు ఏమేమి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఫామ్ అయ్యాయి, మీ బాడీలో ఏం విటమిన్స్ తగ్గిపోయాయి అనేది బ్లడ్ టెస్ట్ చేసి ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గర ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఎగ్జిస్టింగ్ ఉన్నాయా అనేటువంటివి తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత దానికి అనుగుణంగా సప్లిమెంట్స్ యాడ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం మంచి ప్రోటీన్ డైట్, అన్ని న్యూట్రియంట్స్, మినరల్స్ కలిగి ఉన్న డైట్ కనుక మీరు తీసుకొని మీ బాడీకి ప్రాపర్ స్లీప్ అండ్ రెస్ట్ కనుక ఇచ్చారంటే తప్పకుండా మీ హెయిర్ మళ్ళీ రీగ్రో అయ్యి థిక్ అయ్యే అవకాశం ఉంది. ఇతని పేరు దినేష్ రెడ్డి. ఏమడుతున్నంటే, కెన్ ఐ యూజ్ మినాక్సిడిల్ ఆఫ్టర్ SMP ఆన్ మై స్కాల్ప్? ఇఫ్ ఐ క్యాన్ యూజ్ మినాక్సిడిల్, విల్ ఇట్ రీగ్రో హెయిర్ ఆన్ SMP ట్రీటెడ్ స్కాల్ప్ ఏరియా? ఇప్పుడు SMP ఎప్పుడైతే చేస్తామో స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్, మనము దాన్ని ఓన్లీ ఎపిడెర్మిస్ లేయర్లో మాత్రమే చేస్తాం. మన హెయిర్ అనేటువంటిది డర్మిస్ ఇంకా అంతకంటే కింద హైపోడర్మిస్ ఏరియాల్లో గ్రో అవుతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం పైన SMP చేసినంత మాత్రాన మనం మినాక్సిల్ వాడినా లేకపోతే వాడితే వచ్చే రిజల్ట్కి ఎటువంటి ఎఫెక్ట్ రాదు. సో అటువంటప్పుడు మీరు SMP చేసిన ఏరియాలో మినాక్సిల్ వాడితే తప్పకుండా దాంతో వచ్చే రీగ్రోత్ వస్తుంది. అది చిన్న రీగ్రోతే కావచ్చు, బట్ రీగ్రోత్ అయితే తప్పకుండా వస్తుంది. SMP దాన్ని ఏ రకంగానూ ఆపదు. అరవింద్ అంట. తిని ఏమడుగుతున్నా అంటే, సార్ మా తమ్మునికి 10 years ఉంటాయి, హెయిర్ మొత్తం రాలిపోయింది, కనుబొమ్మలు కూడా రాలిపోయాయి. వాట్ కుడ్ బి దట్ థింగ్? ఒక వ్యక్తికి హెయిర్ అంతా రాలిపోతుంది, ఐబ్రోస్ కూడా రాలిపోతున్నాయి అంటే ఐదర్ అతను ఏవైనా పవర్ఫుల్ డ్రగ్స్ అయినా వాడుతూ ఉండాలి, లేదా అది అలోపేషియా ఏరియేటాకి సంబంధించిన అయినా ఉండాలి. ఇవే మోస్ట్
కామన్ రీజన్స్ అటువంటి సిచ్యువేషన్స్లో. సో మనము ఒక ప్రాపర్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇవాల్యుయేట్ చేసుకుంటే కనుక అది ఏంటి సిచ్యువేషన్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు.